వెల్కమ్ టు బీ స్మార్ట్ ఛానల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించింది జాన్ మెకార్థీ అనే సైంటిస్ట్. కంప్యూటర్ ఆధారిత ప్రతి పనికి ఒక్కో ప్రోగ్రాం అవసరం ఉంటుంది, కానీ ఈ ప్రోగ్రాంలు పరిస్థితులకు అనుగుణంగా మారలేవు. పనికి సంబంధించిన మార్పులకు అనుగుణంగా మారడం, మనిషిలాగా నేర్చుకోవడం, సొంత ఆలోచనను ఉపయోగించటమే కాకుండా ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో, పనిచేస్తాడో ఒక యంత్రం కూడా అదే విధంగా సొంత ఆలోచన కలిగి ఉండేలా చేయడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వ్యాపార, వాణిజ్య, సేవా రంగాల్లో ఉత్పత్తులను మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఏఐ, రోబోటిక్స్ని కెరీర్గా ఎంచుకోవాలనుకునే విద్యార్థులు ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జాయిన్ అవ్వడం కుదరకపోతే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ బ్రాంచెస్ వంటి వాటిలో చేరి తరువాత ఏఐలో షార్ట్ టర్మ్ కోర్స్ చేస్తే మంచిది. ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును అందిస్తున్నాయి. ఐఐటి ఖరగ్పూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో 6 నెలల సర్టిఫికేట్ కోర్స్ అందిస్తుంది. అదేవిధంగా ఐఐటి హైదరాబాద్ బీటెక్ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఒక సబ్జెక్టుగా చేర్చింది. ఐఐటి బెంగళూరు, ఐఐటి బాంబే, సిటిఓసి ముంబైలు పీజీ స్థాయిలో ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 4 రకాలు: రియాక్టివ్ మెషిన్స్, లిమిటెడ్ మెమరీ, థియరీ ఆఫ్ మైండ్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్. ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న 9 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఏంటో చూద్దాం. ఐఫోన్ మరియు ఐప్యాడ్లలో యాపిల్ అందించే అత్యంత ప్రజాదరణ పొందిన ఏఐ సిరి. మెసేజెస్ పంపించడం, వాయిస్ కాల్స్ చేయడం, అప్లికేషన్స్ ఓపెన్ చేయడానికి, ఏదైనా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయడానికి, క్యాలెండర్లో ఈవెంట్స్ యాడ్ చేయడానికి సిరిని ఉపయోగిస్తారు. నెట్ఫ్లిక్స్. లాక్డౌన్లో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. కన్స్యూమర్స్ రియాక్షన్, ఇంట్రెస్ట్, చాయిస్ అండ్ బిహేవియర్ని బేస్ చేసుకుని ప్రిడిక్టివ్ టెక్నాలజీ యూజ్ చేసి రికమెండేషన్స్ని ఆఫర్ చేస్తుంది. మీరు ఇంతకు ముందు చూసినవి లేదా సెర్చ్ చేసిన, లైక్ చేసిన వాటి ఆధారంగా మూవీ రికమెండేషన్స్ ఇస్తుంది నెట్ఫ్లిక్స్. గూగుల్ నెస్ట్. నెస్ట్ లెర్నింగ్ థర్మోస్టాట్, బ్లూటూత్ లో ఎనర్జీ, ఈ రెండింటిని ఉపయోగిస్తుంది గూగుల్ నెస్ట్. టెస్లా. స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కాదు, ఆటోమొబైల్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్, ప్రిడిక్టివ్ క్యాపబిలిటీస్, అబ్సల్యూట్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఫీచర్స్ అన్ని టెస్లా కార్స్లో ఉన్నాయి. అలాగే కోగిటో, పాండోరా, బాక్స్ ఎవర్, ఫ్లయింగ్ డ్రోన్స్, ఈకో వంటి అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా ప్రజాదరణ పొందుతోంది. జీవనశైలిని ప్రభావితం చేస్తూ కస్టమర్స్ యొక్క అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. రాబోయే కాలంలో మరిన్ని మెరుగుదలలు, అభివృద్ధి జరుగుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేయాలంటే ఆలోచనా శక్తి, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, టీమ్ వర్క్, అవసరమైన సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలను రూపొందించడం, సాంకేతిక సమస్యలను పరిష్కరించడం తెలిసి ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బీటెక్, ఎంటెక్, ఎంఎస్సి ఏదైనా చేయొచ్చు. బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 4 సంవత్సరాలు, ఎంటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2 సంవత్సరాలు, ఎంఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేసిన వారికి ఉండే కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటంటే కంప్యూటర్ విజన్ ఇంజనీర్, డేటా అనలిస్ట్, అల్గోరిథం ఇంజనీర్, రీసెర్చ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, ప్రిన్సిపల్ డేటా సైంటిస్ట్, బిగ్ డేటా ఆర్కిటెక్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, రోబోటిక్స్ ప్రోగ్రామర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీడియో గేమ్ ప్రోగ్రామర్. ఏఐ సిలబస్ అనేది బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీలకు వేరుగా ఉంటుంది. అందులో కొన్ని టాపిక్స్ ఏంటో చూద్దాం. Data Science, the history of artificial intelligence, solving real artificial intelligence problems via programming with Python, machine learning, object-oriented analysis and design, robotics-based industrial automation, image processing and machine vision. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన వారికి జాబ్ ఆఫర్ చేసే కంపెనీస్ ఏంటంటే Day One Technologies, Trigma, Wav Labs, Talentica Software, హ్యాష్ట్యాగ్ Systematic Infotech Private Limited, Reconsys, Spec India, థర్డ్ ఐ డేటా. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును బీటెక్ స్థాయిలో ఏ కాలేజెస్ అందిస్తున్నాయో చూద్దాం. బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఐఐటి హైదరాబాద్లో ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా సంవత్సరానికి 20 మంది స్టూడెంట్స్ని తీసుకుంటున్నారు. చండీగఢ్ యూనివర్సిటీ వారు పెట్టే యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఆ యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఢిల్లీ, జేఈఈ, జేఏసీ అండ్ డైరెక్ట్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ ఇస్తున్నారు. గ్రేట్ లేక్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, శ్రీ సిటీ, ఆంధ్రప్రదేశ్. గ్లూ టెస్ట్, శాట్ స్కోర్ లేదా జేఈఈ మెయిన్స్లో క్వాలిఫై అయితే అడ్మిషన్ ఇస్తారు.
SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెన్నై. SRM జేఈఈ మెయిన్ క్వాలిఫై అయిన వారు అడ్మిషన్ పొందొచ్చు. వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భోపాల్ VIT-EEలో క్వాలిఫై అయితే అడ్మిషన్ ఉంటుంది. DY పాటిల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పూణే జేఈఈ మెయిన్ ద్వారా అడ్మిషన్ ఇస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ డెహ్రాడూన్ UPES ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ లేదా జేఈఈ మెయిన్స్ ద్వారా అడ్మిషన్ పొందొచ్చు. జైన్ యూనివర్సిటీ బెంగళూరు డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది. శ్రీ రామస్వామి మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ సోనిపట్ యూనివర్సిటీ టెస్ట్ ద్వారా అడ్మిషన్ ఉంటుంది. శారదా యూనివర్సిటీ గ్రేటర్ నోయిడా, క్వాంటమ్ యూనివర్సిటీ డెహ్రాడూన్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, సిటీ యూనివర్సిటీ, జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ, డెహ్రాడూన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ. ఈ కాలేజెస్ అన్నిట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకుని జాయిన్ అవ్వండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీలలో దేని గురించైనా డీటెయిల్డ్గా సిలబస్ కావాలంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఎథికల్ హ్యాకింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, SAS, బీటెక్ కోర్సెస్ గురించి వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.